విమర్శలు ఏ రోజు కూడా ఈ సభకు వచ్చిన నుంచి కూడా చేయలేదు అధ్యక్ష. నేను ఎందుకే అంటే ప్రభుత్వం బాగుండాలన్నప్పుడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండాలని దాని మీద రెండు మాట్లాడే ప్రయత్నం చేసిన. చివరికి ఈ పద్ధతుల మీద మాట్లాడమన్నారు కాబట్టి మంత్రి గారు ఈ పద్ధతుల మీదనే మాట్లాడతా. జనరల్గా పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. మరి ఆర్థిక మంత్రి గారు సంక్షేమం కిందికే వస్తుంది, ఇది రైతుల సంక్షేమం కిందికి వస్తుంది. సంక్షేమం అనేది సాంఘిక సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు అందరూ వస్తారు దాంట్లో. కాబట్టి పోయిన బడ్జెట్లో రైతులకు ఫసల్ బీమా కొరకు బడ్జెట్ కేటాయించిన అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా, ₹1 కూడా కట్టలేదు. మీరు సవరించుకొని ఈసారి ఫసల్ బీమాలో పంటల బీమా పథకం తీసుకురండి. దాని ద్వారా రైతులు బాగుంటారు అధ్యక్ష. ప్రభుత్వం మీద భారం పడది. ఈరోజు వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నారు. అందుకు ఆ రకంగా మీరు ఆలోచించాలని అధ్యక్ష. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గొప్పగా ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు అమృత్ పథకం ద్వారా ₹1,000 కోట్ల ఇస్తున్నారు. ₹1,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా విడుదల సరైన సమయంలో కాని కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయని కారణంగా ఈరోజు చాలా మున్సిపాలిటీలలో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆ విషయం మీద ఆలోచించాలని, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిధుల విడుదలలో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్దగా అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎన్ఆర్ఈజెస్ ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, ఎన్ఆర్ఈజెస్ ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఎల్ గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష, 25 చెరువులు, 1,50,000 నుంచి 2,00,000 కోట్ల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష, మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తారంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమని అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇవ్వలేదు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనే చెప్పి దాంట్లోకి వెళ్ళి సగం జాగాల్ని సగం స్థలాలని ఆ భూముల్ని చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ 25 చెరువులను బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రోజు అభివృద్ధి చేయడానికి అప్పగించారు, వాళ్ళు మాత్రం లేక్ వ్యూ అనే పేరు పెట్టి 4 కోట్లకు పోయేటటువంటి ఫ్లాట్ని 16, 17, 20 కోట్లకు అమ్ముకున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఉన్నటువంటి చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ మధ్యన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా క్లియర్ చేసిండ్రు. నేను కూడా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చేసింది. నేనేమనుకున్నానంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసింది, ఇక డబ్బులు బాగా వస్తాయేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఉపాధి పోయింది, ఎన్ఆర్ఈజెస్ పోయింది. మరి ఈరోజు మీరు యూడిఏలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా డిక్లేర్ చేసిన తర్వాత రేపు కేంద్రం నుండి వచ్చేటటువంటి ఎన్ఆర్ఈజెస్ నిధులు ఒక మున్సిపాలిటీకి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిని
మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసిండ్రు. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు అక్కడ ఉన్నటువంటి పేదలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మరి మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మీరు మాకు సభ ద్వారా మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఒక మంజూరీ ఇస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మంజూరిని కొనసాగించాలి. లేకుంటే ఏమవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సగంలోకి ఆగిపోతుంది. నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిగతా మున్సిపాలిటీలలో టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరైనవి. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయింటే నా దగ్గరికి అధికారులు కాగితాలు తీసుకొచ్చిండు. సార్ మన దగ్గర 60 కోట్లు మంజూరైనాయి, మీరు అవి కొంచెం నిధుల విడుదలలో జాప్యం అవుతున్నది, కొంచెం తొందరగా విడుదల చేస్తే మనకు రోడ్లన్నీ అయిపోతాయంటే నాకు పెద్ద అనుభవం లేక నేను ఆ కాగితం పట్టుకొని హడావుడిగా హైదరాబాద్ వచ్చేసిన. ముఖ్యమంత్రి గారికి నాకు పాత పరిచయం ఉన్నది, నేను పోయాంటే నాకు ఇచ్చేస్తాడు అనంటే నేను ముఖ్యమంత్రి గారికి కాగితం ఇచ్చిన. అన్నా నేను కొత్తగా ఎమ్మెల్యే అయితే నా ఆదిలాబాద్లో పనులు కావాలా, 60 కోట్లు పాత ఏదో ఉన్నాయనంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఏదో లెక్కకు మించి మంజూరులు ఇచ్చారు కాబట్టి నిధుల విడుదలలో జాప్యం అంటారు. ఈరోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి సభలో అదేవిధంగా సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు, దానకిషోర్ గారు, చాలా మంచి అధికారి. పాపం ఎంత మంచి అధికారంటే పోయి చెప్పిన తర్వాత నేను కొంత నారాజైతే నీ బాధను అర్థం చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడిసి ద్వారా మంజూరైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలు బాగుండాలంటే మున్సిపాలిటీలకు అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలన్నీ హైదరాబాదులో పెట్టుకొని మున్సిపాలిటీలో జరిగేటటువంటి ఏ పనినైనా మేము దాన్ని మొత్తం హైదరాబాద్లో టెండర్ పెడతాం, ఆ కాంట్రాక్టర్ అంతా కూడా మా గుప్పిట్లోనే ఉండాలా, అక్కడ బల్బు పెట్టాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తాం, అక్కడ నల్ల రిపేర్ చేయాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తామంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి విపరీతంగా. స్థానిక సంస్థలకు వాళ్ళకి ఇచ్చే అధికారాలు వాళ్ళకి ఇస్తేనే కదా అధ్యక్ష వాళ్ళు ఏమన్నా చేసేది. అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపాలిటీలకు స్వేచ్ఛనివ్వండి, మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తేనే బల్బులు వాళ్ళు పెట్టుకోలేరు అధ్యక్ష. బల్బుల టెండర్ హైదరాబాద్లో జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకే మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటి అధికారాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మున్సిపాలిటీలలో తాగడానికి నీళ్లు లోకల్ సోర్స్ ఏం లేదు అధ్యక్ష. ఈ భగీరథ వచ్చింది అధ్యక్ష. గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ లోకల్ సోర్స్ ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి లోకల్ సోర్స్ అన్నీ కూడా చనిపోయినాయి. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కనీస చెరువులని కబ్జా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 200 కిలోమీటర్లకు వెళ్ళి ఈ అమృత్లో రావాలా, ఇంటింటికి నల్లా రావాలంటే ఎక్కడా వస్తలేదు అధ్యక్ష. దాంతో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే ఈ సంవత్సరం నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నది. నేను మీ ద్వారా గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు ఈ 30-32 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇంత కరువు కనిపించలేదు. ఇది మార్చి నెలలో ఉన్నాం, ఇప్పటికే భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయినాయి, మంచినీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ప్రత్యేకంగా మున్సిపాలిటీల మీద ఈ యొక్క మంచినీటి ఎద్దడిని నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహిళా సంక్షేమం అందరం కోరుకుంటాం, మహిళా సంక్షేమం జరిగితేనే మనం అంత బాగుంటామని. కానీ ఒకటి బాధ అనిపిస్తున్నది అధ్యక్ష, ఒక పక్క మహిళా సంక్షేమం కావాలని కోరుకుంటాం, ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని దిగజార్చేటటువంటి ఎక్సైజ్ ఆదాయం ఎంత పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వం సంతోషపడి ఉండొచ్చు, ఆ ఎక్సైజ్ ద్వారా విపరీతమైనటువంటి ఆదాయం వస్తున్నది, ప్రభుత్వాన్ని ఆదుకునేటటువంటి గొప్ప పద్దు ఉన్నదని మీరు సంతోషపడచ్చు. కానీ అధ్యక్ష, మహిళా సంక్షేమం జరగాలంటే ఆ ఎక్సైజ్ ఆదాయాన్ని మనం తగ్గించుకోవాలి. ఎక్సైజ్ ఆదాయాన్ని తగ్గించుకోకుంటే మహిళా సంక్షేమం జరగదు. ఎందుకు జరగదనంటే అధ్యక్ష, గ్రామంలో 10 బెల్ట్ షాపులై 30 సంవత్సరాల వయసులోనే మహిళ వితంతుగా మారిపోతున్నది. ఎందుకు మారిపోతున్నది అనంటే విపరీతమైనటువంటి తాగుడుకు బానిసైనటువంటి భర్త చనిపోతున్నాడు. మహిళా సంక్షేమం కోరుకుంటున్నటువంటి మనం ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టాలా, మనమిచ్చేటటువంటి పెన్షన్ మీద ఆధారపడకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఆదివాసీ ట్రైబల్ గిరిజనుల పరిస్థితి
ఈ సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు. ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా మాకు సాయం దొరుకుతుందని గొప్పగా వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఏదైతే బడ్జెట్లో పెడుతున్నటువంటి పద్దులను పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందిరా జలప్రభ అనేది, ఇందిరా జలప్రభ అనే పథకంలో 4-5 ఏళ్ల కింద బోర్లు వేసారు. వాళ్ళకు మోటార్లు పెట్టాలా, ఇందిరా జలప్రభలో కరెంట్ ఇవ్వాలా. ఈ గిరిజన రైతుల బాధ. బోర్లు వేసిన అధ్యక్ష, గుత్తేదారుకు పేమెంట్ అయిపోయింది, ఇప్పటికీ మోటార్లు రాలేదు. ఇది రాష్ట్రం మొత్తం మీద మోటార్లు రాలేదు, వాళ్లకు కరెంటు రాలేదు. వేసినటువంటి బోర్ ఏమో కూలిపోయింది. మరి ఒక పక్క మనం గిరిజన రైతుల్ని ఆదుకోవడానికి పథకాలు తీసుకొస్తున్నాం, మరో పక్క బోర్ వేసి మోటార్ ఇచ్చడం మర్చిపోతే ఉన్న బోరు కూడా కూలిపోతున్నది. ఆ యొక్క ఇందిరా జలప్రభ పథకంలో ఉన్నటువంటి లోపాలని సవరించి వారికి నిధులు విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రత్యేకంగా ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కొంత పాజిటివ్గా ఆలోచించాలి. నేను నా ఆదిలాబాద్లో అధ్యక్ష, ఆదిలాబాద్కు ఆనుకొని ప్రభుత్వ భూమిలో ఆదివాసీ గిరిజనులు, అదే చెప్తున్నా, ఇది ట్రైబల్దే అన్న, ట్రైబల్దే. నేనన్నా ఒక్క ఇంచు కూడా డిమాండ్స్ నుంచి అటు ఇటు జరగా ట్రైబల్స్కు సంబంధించింది. అధ్యక్ష, నా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో దాదాపు 2000 కుటుంబాలు, ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఇండ్ల గుడిసెలేసుకున్నాయి సార్. ప్రభుత్వానికి అనేక సార్లు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఏమడుగుతలేమో, మేము ఈ కొమరం భీం అనే కాలనీ పేరు పెట్టుకొని ఇండ్ల గుడిసెలేసుకున్నాం, మాకు పట్టాలు ఇవ్వండి అని అంటున్నారు. ప్రభుత్వం మీద రూపాయి భారం లేకుండా ఆ గిరిజనులకు, ఆదివాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని, ఆ కొమరం భీం కాలనీలో నివసిస్తున్నట్టు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ఎల్ఏ మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఐటీకి సంబంధించినటువంటి ఎల్ఏ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, నేను చెప్తున్నటువంటి ఈ మాటను కొద్దిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎల్ఏ మంత్రి గారికి, ఐటీ మినిస్టర్ గారికి. అధ్యక్ష, మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఎస్ ఫైబర్, ఈ ఐటీ రంగాన్ని విస్తరించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళకు దొరకాలని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచించి 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. టీఎస్ ఫైబర్ అనే సంస్థ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని మిషన్ భగీరథలో ఆ డక్ పైప్స్ అన్ని కూడా వేసింది. కాంట్రాక్టర్లకు పేమెంట్లు అయిపోయినాయి, విచ్చలవిడిగా పని జరిగింది, ఒక సిస్టమేటిక్ లేదు. ఎంత గొప్పగా చెప్పారంటే, ఈ టీఎస్ ఫైబర్ చేసేటటువంటి పనుల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, గ్రామ పంచాయతీలో సేవలు అందుతాయి, గ్రామాలలో కూడా ఫ్రీ వైఫై వస్తాయని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని మధ్యనే విడిచిపెట్టింది. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. టీఎస్ ఫైబర్ గురించి జరగాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో ఇప్పటికీ ఆ పనుల మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడతలేదు అధ్యక్ష. ఇదే స్కీములో అటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మానిటరింగ్ చేసి ఆ పథకం అమల్లోకి వచ్చి సంవత్సరానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం సంపాదిస్తున్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించిన సేవలన్నీ కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు అధ్యక్ష. దివ్యాంగుల పరిస్థితి, సమాజం అంతా కూడా మానవతా దృక్పథంతో ఈరోజు ఆలోచించాలి. వాళ్ళ జీవితమే ఒక ఇబ్బందికరమైనటువంటి జీవితం. దివ్యాంగుల సంక్షేమం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారెవరైనా ఉపాధి కొరకు లోన్లు పెట్టుకుంటే అధ్యక్ష, ఒక మండలంలో 600 నుంచి 700 మంది దివ్యాంగులు ఉంటే ఒకటి మాత్రమే ఇస్తున్నాం అధ్యక్ష. 600-700 మంది దివ్యాంగులున్న ఆ మండలంలో ఒక యూనిట్ ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష దివ్యాంగుల సంక్షేమం? కనీసం 600-700 దివ్యాంగులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆఫీస్కు రావాలంటే కష్టం అధ్యక్ష. వాళ్ళు మెట్లు ఎక్కలేరు, పాపం వాళ్ళు మెట్లు ఎక్కలేరు, ప్రయాణం చెయ్యలేరు. ఆశతోని పారాలు పట్టుకొని మండల కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లకు మండలంకు 1, మున్సిపాలిటీకి 2 కాకుండా ఆ దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అది కనీసం మండలానికి ఒక 100 యూనిట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి అధ్యక్ష, 1-2 కాదు. గతంలో ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే భూమి సేకరించి ఇండ్ల స్థలాలు ఇస్తుండే. దాదాపు నేను 25 సంవత్సరాలు చూస్తున్నా.
ఆ సోషల్ వెల్ఫేర్ అనేది ఇళ్ల స్థలాల కొరకు భూమి సేకరిస్తలేదు. ఇళ్ల స్థలాలు లేనటువంటి ఏ పేదలకు కూడా ఒక ప్లాట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని గుర్తించి పేదలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష బీసీల గురించి ఒక పార్టీకి మించి ఇంకో పార్టీ బీసీలకు మేం చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమాజంలో 56-58% ఉన్నటువంటి బీసీల సంక్షేమం కొరకు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్లో ఆ రకమైనటువంటి స్థానమే ప్రభుత్వం కేటాయించాలి. అధ్యక్ష చెప్పిండ్రు, బీసీలకు అన్ని రకాలుగా మేము సాయం చేస్తాం, ఎక్కడ కూడా బీసీల గురించి మేము వెనకడుగు వేసేటటువంటి పరిస్థితే లేదని చెప్పిండ్రు. ఈరోజు బీసీ కార్పొరేషన్ల 9 సంవత్సరాల నుండి మూతపడ్డాయి. 9 సంవత్సరాల నుండి చిల్లి గవ్వలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం బీసీలకు ఉపాధి అవకాశాల కొరకని చెక్కులు ఇచ్చారు ఆ చెక్కులు బ్యాంకులలో చెల్లలేదు అధ్యక్ష. ఇప్పటికీ చిరిగిపోయినటువంటి చెక్కులని బీసీ యువకులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమైనా సరే బ్యాంకులలో ఏమన్నా నగదు జమ చేసి మాకేమైనా సాయం చేస్తారేమని ఈ రోజు కూడా బీసీ యువకులు తిరిగిన చెక్కుల్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా గౌరవ బీసీ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీద తెలంగాణ బీసీ సమాజం అంతా గొప్ప ఆశలు పెట్టుకున్నది కాబట్టి మీరు ఎక్కువ నిధులు కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమం కొరకు ఏవైతే మీరు ఇస్తానన్నటువంటి మాటలు ఎటువైనా అర్థమైతే లేదు. మీరు పెట్టినటువంటి పద్దు ఈరోజు బీసీలకు ఎటు కాదు అధ్యక్ష. బీసీలకు ఇంకా దారి లేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయింపులు అన్నారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినాయో ఏమో మీ మాటలు కేటాయింపులలో చూస్తే మాత్రం ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం, మొన్న సభలో చర్చ జరిగింది. సభలో చర్చ జరిగినప్పుడు గౌరవ పెద్దలు చెప్పారు, ఇది ఒక మంచి బిల్లు తీసుకొస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలనంటే నేను తప్పకుండా చెప్పినా మేము సహకరిస్తాం. కానీ 42% ఏదైతే బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని చెప్పినాం. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. సమాధానం చెప్తారని అనుకున్నాం. కానీ మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ 42% బీసీలకు ఇస్తానన్న 42% బీసీలకు మాత్రమే రావాలా? దాంట్లో మిగతా వర్గాలను మీరు చొప్పించి బీసీలకు రావాల్సినటువంటి వాటాను వాళ్ళు తీసుకెళ్తామనంటే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు జిహెచ్ఎంసీలో ఏం జరిగిందో తెలుసు, మున్సిపాలిటీలలో ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఈ 42% బీసీలకు మాత్రమే వర్తించాలా, మిగతా వర్గాలను మేము కలపము అనే విధంగా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ ఫెడరేషన్లు ఏం లాభం అధ్యక్ష? గిన్ని ఫెడరేషన్లు ఇచ్చి 19 ఫెడరేషన్లు ఇచ్చిన అధ్యక్ష. కార్పొరేషన్లు అయితే కులంకొక కార్పొరేషన్ అయింది. ఏంది అధ్యక్ష ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీల మోసం కాదా? ఒక పక్క ఎన్నికల కన్నా ముందు మీరు మాకు ఆశలు రేకెత్తిస్తారు, కులానికి ఒక ఫెడరేషన్ ఇస్తారు, కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు. ఆ కార్పొరేషన్లో చైర్మన్ కుర్చీ ఒకటి ఉంటుంది తప్ప మిగతా ఏమి బడ్జెట్ ఉండదు. ఆ కార్పొరేషన్కు నిధులుండయి, విధులుండయి. మరి ఆ రకంగా కార్పొరేషన్లు మాకు ఎందుకు ఇస్తారు అధ్యక్ష? అంటే ఆ రకంగా మమ్మల్ని మోసం చేయడం ఆ 2 రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయనంటే, మేము ఎన్నికల సమయంలో ఏం చెప్పినా చెల్లుతుంది, బీసీలకు అర్థం కాకుండా కొన్ని విషయాలను చెప్పి మేము రాజకీయాలు చేయగలుగుతామని అనుకుంటున్నాం అధ్యక్ష. మాకు కూడా అన్నీ తెలుస్తాయి అధ్యక్ష. మేము కూడా ఒక సమయం కొరకు వేచి చూస్తున్నాం అధ్యక్ష. బీసీలను ఈ రకంగా మోసం చేస్తే అది ఏ ప్రభుత్వాలన్నా వాళ్ళ మనుగడకే కష్టమవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా, ఇది ఎంత ఘోరం అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది, తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకిస్తా. చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈరోజు బీసీలు నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరెవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.
అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలై